హాయ్ అండి, నమస్తే. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ శ్రావణ శుక్రవారం మొదటి వారం పూజ చేసుకొని అదే పూజ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మా సబ్స్క్రైబర్లందరికీ వరలక్ష్మి మొదటి వారు శుభాకాంక్షలండి. నా వీడియోస్లో కానీ నేను మాట్లాడే విధానంలో కానీ ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి. నన్ను ఇదే విధంగా ఎంకరేజ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్ నాదండి. ఆ అమ్మవారు మనందరికీ మంచి ఆయురారోగ్యాలు. హాయ్ అండి, అందరూ శ్రావణ శుక్రవారం రోజు మీరు కూడా పూజ చేసుకొని ఉంటారు కదా. నేను పొద్దున్నే పూజ చేసుకున్నానండి. ఇక్కడ అమెరికాలో మనకు దొరికినట్టు ఇక్కడ పువ్వులు అవి దొరకవండి. ఏదో మా గార్డెన్లో కొన్ని ఉంటే కోసుకొచ్చానండి. ఏవో వాటితోనే తృప్తి చెందాలి. క్రాంతి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిందండి. నేనే పూజ చేసుకున్నాను. ఇదిగోండి క్రాంతి వాళ్ళు తయారు చేసుకున్న దేవుడు మందిరము మొత్తము ఓవరాల్గా చూపిస్తున్నాను నేను. వాళ్ళే అంతా మెటీరియల్ తెచ్చుకొని చేసుకున్నారండి. ఈ వారం అయితే సింపుల్గా గోండి అమ్మవారికి దీపం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి క్రాంతి వాళ్ళకి కూడా ఆన్వాయితీ ఉందండి. అప్పుడు వ్రతం చేసుకుంటాను. నేను ఇప్పుడు సింపుల్గా పూజ అయిపోయిందండి. ఈ యూట్యూబ్లోకి వచ్చి నేను కరెక్ట్గా సంవత్సరం అవుతుందండి. ఈ సంవత్సరంలో నేను చాలా రకాల వంటలు అనుభవాలన్నీ నేర్చుకున్నానండి. అగోండి మా అమ్మవారు ఎట్లా సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా మీరు కూడా మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. అమ్మవారు కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోస్ అందరికీ చేరే అవకాశం ఉంటుందండి. నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతూ ఉందండి. నా ఛానల్ని ఇన్ని రోజుల వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ వంటలు మీకోసం నేను చేస్తానండి. ఇప్పుడు నేను ప్రజెంట్ అమెరికాలో ఉన్నాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి నాకు నచ్చినవి మీతో కూడా షేర్ చేసుకుంటానండి. ఇంతకుముందు చూసిన వాళ్ళు బోరుగా అనిపించద్దు, మీకు కూడా తెలిసే ఉంటాయి. కానీ తెలియని వాళ్ళ కోసం కొన్ని వీడియోస్ పెడతానండి, ఏమనుకోవద్దు. అగోండి మొత్తానికి ఇట్లా దేవుడు మొత్తం చాలా బాగా తయారు చేసుకున్నారు కదా. నాని క్రాంతి దేవుడి మండపం అంతా మెటీరియల్ తెచ్చుకొని మొత్తం అసెంబుల్ చేసుకున్నారు. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. ఇది మంచిగా నేను శంకు చక్ర నామాలు ఇక్కడ ఇండియా నుంచి తీసుకెళ్ళాను, గోపురం లాగా పెట్టినవి. చాలా బాగుంది ప్రశాంతంగా. నెక్స్ట్ వీక్ ఇంకా 2వ శుక్రవారం హడావిడి ఉంటుందండి. బాయ్ అండి.